వెల్కమ్ టు DTV న్యూస్. నేడు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని కొండపర్తి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి కె లక్ష్మణ్ సారథ్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసి దాని ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో ఇంకుడు గుంత నిర్మించుకొని వాడుకున్న నీటిని ఇంకుడు గుంతకు తరలించాలని, దాని ద్వారా భూగర్భ జలాలు పెరిగి నీటి కొరత రాకుండా ఉంటుందని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అదే పిల్లలు మీరు పోయి చెప్పింది మీ మమ్మీ డాడీ ఈజీగా వింటారు కదా, దానికోసమని వాళ్ళ స్కూల్లో ఇంకోటి ప్రోగ్రామ్ పెట్టాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంట్లో కూడా ఇంకుడు గుంత కట్టుకుంటే ఆ నీళ్ళు వచ్చి దాంట్లో స్టోర్ అయిపోతే మనకు బావిలో నీళ్ళు కానీ ఎండిపోకుండా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ దోమలు కూడా ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు వేరే సిటీలలో. మన ఊళ్ళలో డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ తీయకపోతే మళ్ళీ దోమలన్నీ మనకే వస్తాయి. ఎట్లా మనం కరెక్ట్ మనం బయటకు వెళ్ళకూడదు కదా, మళ్ళీ బయటకు వెళ్ళిపోయినాయంటే మన దోమలు వచ్చేసి మనకే వస్తాయి. దానికోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొంచెం ఇంకుడు గుంతలు కట్టిస్తుంది. గవర్నమెంటే కట్టించేస్తుంది, గవర్నమెంటే డబ్బులు ఇస్తుంది. మనం ఇంట్లో కట్టుకోవచ్చు, ఇంట్లో మన పెరట్లో కట్టుకోవచ్చు, ఇంటి బయట కట్టుకోవచ్చు, లేదా పాఠశాలలో ఎక్కడైనా కట్టుకోవచ్చు. అప్పుడు ఆ వృధా నీరంతా దాంట్లో ఇంకిపోతుంది. ఇంకిపోయి లోపల పర్కులేషన్ ఇంకుడు గుంతలాగా ప్యూరిఫై అవుతుంది. మళ్ళీ అవే నీళ్ళు మనకు బోరింగ్ ద్వారా వస్తుంది. దానికోసం అనేది గవర్నమెంట్ స్కీమ్. ఊరికి మనకి కడిగిన నీళ్ళంతా కూడా ఏదో పెరట్లో పంపిస్తాను, ట్రాఫిక్ పంపిస్తుంటారు కదా, స్టోర్ అవుతాయి కదా. అట్లా కాకుండా అక్కడే ఒక చిన్న గుంత తవ్వేస్తే గవర్నమెంట్ వచ్చి మేము అమౌంట్ ఇస్తాం. పైసలు కూడా ఇస్తారు. దానివల్ల పురుగులు ఉన్నాయి, ఏమున్నాయి. ఓకే, దాని ఇంకుడు గుంత చెప్పి బొబ్బల కంకర దాని లేయర్స్ తెలుసు కదా, 3 లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ నీళ్ళంతా తీసుకొని మళ్ళీ మన భూమిలో స్టోరేజ్ అవుతుంది. అది నీళ్ళు ఒకప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ట్యాంకులు ప్రతి ఊర్లో ఓవర్ హెడ్ ట్యాంకులు, ప్రతి ఊర్లో ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయి. ఇంతకుముందు నీళ్ళకి ఎక్కడికో పోయేది. ప్రతి ఊర్లో ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ, ఇంట్లో కిచెన్లో కానీ, వేరే దగ్గర కిచెన్ షెడ్ అంటాం, కిచెన్ గార్డెన్ అంటాం. ఐడియా ఉందా? కిచెన్ గార్డెన్ ఒకటి రెడ్డిపురం అని ఒక ఊరు ఉంటుంది కదా, మనలాగానే చిన్న విలేజ్. ఏ ఊర్లో చూసినా ఆ ఊర్లో అసలు మోరీ లోపడైనా ఒక రోడ్డే. ప్రతి ఊళ్ళో ఎస్లో కాడ నుంచి మొదలు పెడితే వాళ్ళు వచ్చినాయి, వెనకాల గుంత తవ్వి ఆ చెట్లు పూల మొక్కలు తెస్తారు, మళ్ళాగా బయట వెళ్ళగొట్టాలి. దానికోసమనే ప్రభుత్వం ప్రోగ్రామ్ కూడా గుంటుంటే తయారు చేస్తుంది. సరేనా? మీకు చెప్పగానే వినకుండా జస్ట్ మీరు మీ పేరెంట్స్ చెప్తారన్న ఉద్దేశంతో చెప్తున్నారు. ఎట్లా వాళ్ళకి సైన్స్లో ఉంటుంది కదా.